మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే పట్టణ సీఐ వేణుగోపాల్. జగిత్యాల పట్టణంలో పలు కూడళ్ల వద్ద కొత్త బస్టాండ్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, ఎంవై ప్రమిళ తనిఖీలు నిర్వహించారు. ఇట్టి తనిఖీలో ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 50 మంది మైనర్లకు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు వాహనాలు నడపకూడదని, ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్తో పాటు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపరాదని, ఒకవేళ నడిపినట్టయితే ఏమైనా ప్రమాదాలు సంభవించిన అరెస్టు చేయడమే కాకుండా జైలు శిక్ష కూడా పడుతుందని అన్నారు. కిషోర్ నాకు చెప్పాడు. కిషోర్ ఓకేనా? ఒక్కరికి హెల్మెట్ లేదు. హెల్మెట్ లేదు ఎంత మరి కింద పడితే వితౌట్ హెల్మెట్ ఒక్కరికి హెల్మెట్ లేదు. రోడ్డు మీద పడితే తలకే పలగదా? పలుగుతుందా పలగదా? మరి ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్? బండి మీద రోజు 100 రూపాయలు పడుతూనే ఉన్నాయి. అయినా మీరు మాత్రం హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ముగ్గురు పోతాను, ట్రిపుల్ రైడింగ్ చేస్తాను, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాను. లైసెన్స్ చేస్తున్నావా? ఓల్కన్నా లైసెన్స్ చెప్పి వారంలో మన జిల్లా కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రతా మీటింగ్లో మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి మైనర్ డ్రైవింగ్లపైన స్పెషల్ రైడ్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఆదేశాల అనుగుణంగా మా డిఎస్పీ రఘుచంద్ర సార్ ఆధ్వర్యంలో ఈరోజు మా ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని స్పెషల్ డ్రైవ్ చేసి ఇప్పటి వరకు 40 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పేరెంట్స్ని మా దగ్గర ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్లు ఇచ్చి ఆ తర్వాతనే వాళ్ళకి బండ్ల హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఎస్పీ గారు దీని మీద రోడ్డు మరణాలపైన, ఫైటల్ రోడ్ యాక్సిడెంట్ పైన ముఖ్యమైన దృష్టి సారించి వారానికి కంపల్సరీ ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ నిర్వహించడం జరిగింది.